హలో అండి, అందరికీ నమస్తే. ప్రభుత్వం డ్వాక్రా గ్రూప్ మహిళలకు 304 కోట్ల వడ్డీ లేని రుణాల్ని విడుదల చేసింది. అంటే 3,57,000 మందికి స్వయం సహాయక సంఘాల కింద లబ్ధి చేకూరేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ రోజే రాష్ట్ర వ్యాప్తంగా ఈ మహిళా స్వయం సహాయక సంఘాల సంబంధించిన 304 కోట్ల రూపాయల చెక్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు సంబంధించి వడ్డీ లేని రుణాల పథకం కింద ఈ 304 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సో దీని ద్వారా 3,57,098 SHGలు అంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు లబ్ధి పొందనున్నాయని సంబంధిత చెక్కులను మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పంపిణీ చేయాలని చెప్పి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధుల శాఖ మంత్రి సీతక్క ఆదేశించారు. ఎవరైతే మహిళలు బ్యాంకుల నుంచి ఈ రుణాల్ని తీసుకుని క్రమం తప్పకుండా చెల్లిస్తున్నారో అలాంటి మహిళా సంఘాలకు ప్రభుత్వం ఈ పథకం అమలు చేస్తోంది. ఇప్పటి వరకు గ్రామీణ మహిళా సంఘాలకు చూస్తే గనక 1,118 కోట్ల రూపాయలు, ఇంకా పట్టణ సంఘాలకు చూస్తే 300 కోట్ల రూపాయల వడ్డీ లేని రుణాలను ఇచ్చారు. ఆ విధంగా 2025-26 ఆర్థిక సంవత్సరం కింద తాజాగా 304 కోట్ల రూపాయలను విడుదల చేశారు. సో ఈ విధంగా నిధుల కోసం చర్చించడానికి భట్టి విక్రమార్క, సీతక్కలు సోమవారం సిఎస్ రామకృష్ణారావు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ సుల్తానియా, సెర్ఫ్ సిఇఓ దివ్యదేవరాజన్తో కలిసి జిల్లా గ్రామీణాభివృద్ధి విభాగం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మాట్లాడుతూ భట్టి ఏమన్నారంటే, వడ్డీ లేని రుణాల చెక్కుల పంపిణీని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ఒకేసారి ఘనంగా నిర్వహించాలని పేర్కొన్నారు. ఇంకా మంత్రులు ఎమ్మెల్యేలకు ముందుగానే సమాచారం అందించి సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు. గత ప్రభుత్వం వడ్డీ లేని రుణాల పంపిణీని వదిలేసింది. ప్రజాప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టింది. జిల్లాల కలెక్టర్లు ఇందరమ్మ చీరల పంపిణీని విజయవంతం చేశారు. వడ్డీ లేని రుణాల పంపిణీని సైతం అదే స్థాయిలో నిర్వహించాలి అని సూచించారు. సీతక్క కూడా మాట్లాడుతూ, మాది మహిళా పక్షపాత ప్రభుత్వం. ఆడబిడ్డల ఆర్థిక భద్రత కోసం వేల కోట్ల రూపాయలను సమకూరుస్తున్నాం. వారి అభివృద్ధికి దోహదం చేసే పథకాలను అమలు చేస్తున్నాం. మహిళలపై వడ్డీల భారం లేకుండా ప్రభుత్వమే వాటిని భరిస్తోంది. ప్రతి ఏడాది 25,000 కోట్లకు తగ్గకుండా మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజీ ద్వారా రుణాలు అందిస్తున్నామని వివరించారు. ఈ విధంగా తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు భారీ శుభవార్తను అందించింది. సో ఈ విధంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళా సంఘాల ఖాతాల్లోకి 304 కోట్ల వడ్డీ లేని రుణాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మొత్తాన్ని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,57,098 సంఘాల ఖాతాల్లో జమ చేశారు. సో త్వరలోనే డ్వాక్రా గ్రూప్ మహిళలకు ఈ వడ్డీ లేని రుణాలు అందనున్నాయి. చాలా మంది మహిళలకు ఈ స్వయం సహాయక సంఘాలలో చేరే విధానం కూడా తెలియదు. సో ఆధార్ కార్డు కలిగి ఉండి 15 నుంచి 65 సంవత్సరాల వయసు ఉన్న మహిళలు 10 మంది కలిసి ఒక సంఘంగా ఏర్పడవచ్చు. దివ్యాంగులైతే 5 సరిపోతారు. సంఘం పేరుతో ఒక బ్యాంకు ఖాతాను తెరవాల్సి ఉంటుంది. అధ్యక్ష కార్యదర్శులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. తీర్మానం చేసి బ్యాంకు ఐకేపీ, మెప్మా అధికారులకు ఇవ్వాలి. కొత్త సంఘాలకు 1,00,000 నుండి 20 లక్షల వరకు రుణం లభిస్తుంది. ఈ పొదుపు సంఘాలు లేదా డ్వాక్రా గ్రూప్ సంఘాల గురించి తెలియని వారు ఉండరు. అయితే చాలా మంది మహిళలకు ఈ సంఘాల్లో ఎలా చేరాలో తెలియదు. ఇప్పటికీ చాలా మంది మహిళలు ఎటువంటి స్వయం సహాయక సంఘాల్లోనూ సభ్యులు కాలేదు. మహిళలు పొదుపు సంఘాలలో సభ్యులుగా చేరి ప్రభుత్వం అందించే వివిధ రకాల రాయితీలతో కూడిన రుణాలను పొందడం చాలా మందికి తెలియక వెనుకబడిపోతున్నారు. సొంతంగా ఎదిగే అవకాశం ఉన్నా సరైన అవగాహన లేక ఆర్థికంగా అభివృద్ధి చెందలేకపోతున్నారు. ఈ మహిళా సంఘాలలో సభ్యులుగా చేరడానికి కొన్ని ప్రాథమిక నిబంధనలు ఉంటాయి. ఆసక్తి ఉన్న మహిళలకు తప్పనిసరిగా ఆధార్ కార్డు ఉండాలి. ఆధార్ కార్డులో పేర్కొన్న చిరునామా ఏ గ్రామం లేదా ఏ పట్టణంలో ఉంటే అదే ప్రాంతంలోని సంఘంలో సభ్యత్వం లభిస్తుంది. ఒకవేళ గతంలో ఏదైనా సంఘంలో సభ్యురాలిగా ఉండి రుణాలు తిరిగి చెల్లించడంలో విఫలమైన కొత్త సంఘాలలో సభ్యత్వం పొందడానికి అవకాశం ఉంటుంది. 18 నుంచి
నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు ఉన్న మహిళలు పొదుపు సంఘాలలో సభ్యులుగా చేరడానికి అర్హులు. అయితే ఇటీవల తెలంగాణ కేబినెట్ మహిళా స్వయం సహాయక సంఘాల్లో సభ్యత్వానికి కనీస వయసును 18 ఏండ్ల నుంచి 15 ఏండ్లకు తగ్గిస్తూ నిర్ణయం తీసుకోగా గరిష్ట వయసును 60 ఏండ్ల నుంచి 65 ఏండ్లకు పెంచింది. ఇప్పటికీ ఏ పొదుపు సంఘంలోనూ సభ్యత్వం లేని మహిళలు కొత్తగా 10 మంది కలిసి ఒక స్వయం సహాయక సంఘంగా ఏర్పడవచ్చు. ఒకవేళ ఆ ప్రాంతంలో దివ్యాంగులు ఉంటే కేవలం 5 సభ్యులతో కూడా ఒక ప్రత్యేక సంఘాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. కొత్తగా ఏర్పడిన సంఘంలోని సభ్యులందరూ కలిసి ఈ సంఘం పేరు మీద ఒక ఉమ్మడి బ్యాంకు ఖాతాను తెరవాల్సి ఉంటుంది. సంఘం కార్యకలాపాలు సజావుగా సాగడానికి సభ్యులందరూ కలిసి ఒక అధ్యక్షురాలిని, ఒక కార్యదర్శిని ఎన్నుకోవాలి. అలాగే ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఆ తర్వాత సంఘం లక్ష్యాలు, కార్యకలాపాల గురించి ఒక తీర్మానం ఆమోదించాలి. సంఘానికి ఒక ప్రత్యేకమైన పేరును నిర్ణయించాలి. ఈ తీర్మానం కాపీని సంబంధిత బ్యాంక్ మేనేజర్ కు, ఇందిరా క్రాంతి పథకం కమ్యూనిటీ కోఆర్డినేటర్ కు అందజేయాలి. పట్టణ ప్రాంతాల్లోని మహిళలు మెప్మా సిబ్బందిని కలిసి తీర్మాన ప్రతిని ఇవ్వాల్సి ఉంటుంది. మెప్మా అంటే మున్సిపల్ ఎకనామిక్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో సంఘం తీర్మానం ప్రకారం అధ్యక్షురాలు, కార్యదర్శి పేరు మీద బ్యాంకు లావాదేవీలు నిర్వహించబడతాయి. కొత్తగా స్వయం సహాయక సంఘం ఏర్పాటు చేసుకున్న మహిళలకు వారి గ్రూపునకు కలిపి ప్రారంభంలో 1,00,000 నుండి 20 లక్షల రూపాయల వరకు రుణం పొందే అవకాశం ఉంటుంది. ఈ రుణాలను సకాలంలో తిరిగి చెల్లిస్తే 6 నెలల తర్వాత ఇంకా ఎక్కువ మొత్తంలో రుణాలు కూడా మంజూరు చేస్తారు. ఈ స్వయం సహాయక సంఘాలు మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి, వారి స్వశక్తిని పెంచడానికి ఒక గొప్ప వేదికగా ఉపయోగపడతాయి. సరైన అవగాహన, సరైన మార్గదర్శకత్వంతో మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా అభివృద్ధి సాధించవచ్చు. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.